హలో నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే సింపుల్ రెసిపీ టమాటా చట్నీ. దీనికి కావాల్సినవి 1/2 కేజీ టమాటాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఉల్లిపాయలు, ఎండుమిర్చి కారకు తగ్గట, పచ్చిమిర్చి, జీలకర్ర. ఇప్పుడు టమాటాలని కడుక్కొని పీసెస్లా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకోవాలి, లేకపోతే అవి పేలుతాయని అందరికి తెలిసిందే కదా. పిల్లలు తినేమాట ఉంటే కొంచెం కారం తగ్గించుకోండి. ఇది కారంగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో సాల్ట్ను పసుపు వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు టమాటా పీసెస్ తరిగి ఉంచుకున్నాం కదా, అది వేసుకుని మెత్తపడిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మెత్తపడ్డది కదా, ఇప్పుడు దానిలో కొత్తిమీర వేసుకోవాలి కడుక్కొని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారా మెత్తపడ్డది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇది మీకు గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోవచ్చును, లేకపోతే కొంచెం డ్రైగా లిక్విడ్లా నీళ్ళు వేసుకోవచ్చును. అంతే, వెరీ టేస్టీ టమాటా చట్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.